హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం జస్ట్ ఒక 5 మినిట్స్లో మనం స్టాక్ స్కానింగ్ ఎలా చేయొచ్చు. సో ఇదే ప్రాసెస్ని మనం డైలీ చేయొచ్చు లేదా వీక్లీ చేస్తూ కరెంట్ వీక్లో ఒక 5 to 10% రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది ఈ వీడియో ద్వారా చూద్దాము. అయితే షార్ట్ టర్మ్లో ఏదైనా స్టాక్ పెరగడం కోసం ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కంటే కూడా యూజువల్గా స్టాక్స్ అనేవి డిమాండ్ అండ్ సప్లై మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. సో ఎక్కువ మంది బై చేస్తున్నారు అంటే స్టాక్ ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి, ఎక్కువ మంది సెల్ చేస్తున్నారంటే స్టాక్ ప్రైజెస్ పడిపోతూ ఉంటాయి. అదే ఒకవేళ స్టాక్ ప్రైస్ కనుక 52 వీక్స్ హైకి రీచ్ అయింది అంటే గత సంవత్సరంలో ఉన్న హైయెస్ట్ ప్రైజెస్కి రీచ్ అవుతుంది అని అనుకోండి. అలాంటప్పుడు ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా హై దగ్గర కనుక స్టాక్ ట్రేడ్ అవుతుంది అంటే అందులో ఖచ్చితంగా మనం బయ్యింగ్ డిమాండ్ ఉంది అని అనుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇలాంటి డిమాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుందో ఈ 52 వీక్స్ని హైని బ్రేక్ చేసుకొని స్టాక్స్ పైకి పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి ఛాన్స్నే మనం ట్రేడింగ్ ఆపర్చునిటీగా సెలెక్ట్ చేసుకుంటూ ఆ స్టాక్స్ని స్కాన్ చేసుకోవడం ద్వారా మనం స్వింగ్ ట్రేడింగ్లో తొందరగా ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. అండ్ చాలా మంది ట్రేడర్స్ యొక్క బిలీఫ్ ఏంటి అంటే ఎప్పుడైతే 52 వీక్స్ హై రీచ్ అవుతుందో అలాంటప్పుడు ఆ స్టాక్లో ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ యాక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా ఫ్రెష్గా బయింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అందువల్ల స్టాక్ ప్రైజెస్ చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అని కూడా అనుకుంటూ ఉంటారు. సో అందుకని మనం 52 వీక్స్ హైని రీచ్ అయిన స్టాక్స్ ఏవో ఫైండ్ అవుట్ చేసుకొని అక్కడ మనం స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయొచ్చు అనేది వీడియోలో చూద్దాం. అయితే 52 వీక్ హైని రీచ్ అయిన స్టాక్స్ని మనం స్కానింగ్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఆ స్టాక్లో హై లిక్విడిటీ ఉండాలి. అంటే మనం కొనడం కానీ అమ్మడం కానీ చాలా ఈజీగా జరగాలి. బయ్యర్స్ సెల్లర్స్ చాలా ఎక్కువగా ఉండాలి. అలాంటప్పుడే మనం ఆ స్టాక్ని కొంటే రేపటి రోజున ఒక 5% స్టాప్ లాస్ హిట్ అయింది లేదా 10% టార్గెట్ హిట్ అయింది అని అనుకున్నప్పుడు ఈజీగా సెల్ చేయడానికి కుదురుతుంది. కొన్నిసార్లు మనకేం జరుగుతుందంటే పెన్నీ స్టాక్స్లో 52 వీక్స్ హైకి రీచ్ అయిన తర్వాత మనం బై చేస్తే అది కంప్లీట్గా లోవర్ సర్క్యూట్స్ ఫామ్ అవుతూ చాలా కిందకి పడిపోయిన తర్వాత లెటర్సే 50%, 80% లాసెస్ మనం తీసుకోవాల్సి వస్తుంది. అందుకని పెన్నీ స్టాక్స్ మన స్కానింగ్లో లేకుండా చూసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ మన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 52 వీక్స్ హై దగ్గర మనం బై చేయాలి అని అనుకుంటాం. అయితే ఈ 52 వీక్స్ హై కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తున్నామో యూజువల్గా ఆ స్టాక్ యొక్క 52 వీక్స్ హై కనుక ఇలా ఉంటే దీని దగ్గర ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ వస్తుందో ఆ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మనం బై చేసుకోవాలి. సో ఇమ్మీడియట్గా కనుక బై చేసుకోలేదు, ఆల్రెడీ స్టాక్ ప్రైస్ ఈ 52 వీక్స్ హై నుంచి చాలా పైకి వెళ్ళిపోయింది అంటే ఒక 20% ఆల్రెడీ పెరిగిపోయింది అని అనుకోండి. అలాంటప్పుడు ఇక్కడ తొందరపడి కొనకూడదు. యూజువల్గా కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఈ 52 వీక్స్ హై అనేది అంతకుముందు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాబట్టి ఫ్యూచర్లో స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఈ సపోర్ట్ని టెస్ట్ చేయడం కోసం మళ్ళీ రివర్స్ వచ్చి ఆ 52 వీక్స్ హై లెవెల్ని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. అందుకని ఆ సపోర్ట్ లెవెల్ కోసం కానీ లేదా రీట్రేస్మెంట్ కోసం కానీ మనం వెయిట్ చేయాలి. సో ఎప్పుడైతే మనకి 52 వీక్స్ హైని క్రాస్ చేసేటప్పుడు మనం ఇమ్మీడియట్గా బై చేసుకోవాలి. లేదా ఒకవేళ అది మిస్ అయిపోయి మనకి బాగా పెరిగిపోయింది అని అంటే మళ్ళీ రివర్స్ వచ్చి ఎప్పుడైతే 52 వీక్స్ హై రేంజ్లోకి వస్తుందో ఈ లెవెల్లో మనం స్ట్రాంగ్ సపోర్ట్గా అనుకొని ఇక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు అని బై చేసుకోవచ్చు. సో మనకి బయింగ్ ఆపర్చునిటీ అనేది ఫస్ట్ ఇక్కడ కానీ లేకపోతే సెకండ్ ఇక్కడ కానీ జనరేట్ అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు స్టాక్ స్కానింగ్కి మనం వెళ్దాము. సో నేను స్టాక్ స్కాన్ చేయడం కోసం charting.comకి వెళ్తున్నాను. సో charting.comలో మనం ఫ్రీగానే స్టాక్ స్కానింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే స్కానర్ని సేవ్ చేసుకోవడం కోసం మాత్రం జస్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. బట్ లాగిన్ అవ్వకపోయినా కూడా డైలీ మనం ఒక కోడ్ రాసుకొని స్టాక్స్ని స్కాన్ చేసుకోవచ్చు. అయితే ఇది మనకి BSEలో ఉన్న అన్ని స్టాక్స్ దాదాపుగా 5,000 స్టాక్స్ని మనకి స్కానింగ్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రియేట్ స్కాన్లోకి వెళ్తున్నాను. సో స్క్రీనర్స్లో మనకి ఇక్కడ కింద క్రియేట్ స్కాన్ అని ఉంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఒక్కొక్క కండిషన్ రాసుకుంటాను. ఫస్ట్ నాకు పెన్నీ స్టాక్స్ వద్దు, అందుకని నేను స్టాక్ ప్రైస్ అనేది 100 రూపీస్ కంటే ఎక్కువ ఉండాలి అని అనుకుంటున్నాను. సో దీనికోసం నేను యూజ్ చేసే కండిషన్ ఏంటంటే క్లోజ్ ప్రైస్ని తీసుకొని ఇది గ్రేటర్ దాన్ అనే కండిషన్ని యూజ్ చేస్తున్నాను. సో ఇది నాకు 100 రూపీస్ కంటే ఎక్కువ ఉండాలి. 100ని మనం డైరెక్ట్గా రాయలేము. సో నెంబర్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీన్ని 100 ఎంటర్ చేస్తున్నాను. కాబట్టి నాకు ఎలాంటి పెన్నీ స్టాక్స్ ఇందులో ఉండవు. అండ్ అలాగే పెన్నీ స్టాక్స్ కొన్నిసార్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్గా కూడా చూడొచ్చు. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టాక్ ప్రైస్ 600 ఉండొచ్చు, బట్ దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ 10 crores ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా దాన్ని పెన్నీ స్టాక్స్గా మనం చెప్తూ ఉంటాము. అందుకని మార్కెట్ క్యాప్ కండిషన్ని కూడా నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. సో
మార్కెట్ క్యాప్ అనే దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇది కూడా నాకు హయ్యర్ ఉండాలి, గ్రేటర్ దెన్ ఉండాలి అని అనుకుంటున్నాను. 500 crores మినిమం ఉండాలి అని అనుకుంటున్నాను. సో నెంబర్ ఇక్కడ నేను 500 ఎంటర్ చేశానంటే 500 crores తీసుకుంటుంది అది. సో 500 crores కంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉన్న స్టాక్సే మనకు వస్తాయి. సో ఒక్కోసారి నేను ఇక్కడ రన్ స్కాన్ చేస్తున్నాను, చేస్తే మొత్తం ఎన్ని స్టాక్స్ ఉన్నాయంట, ఇలాగా 938 స్టాక్స్ ఉన్నాయి. సో రిమైనింగ్ చాలా వరకు మనకి పెన్నీ స్టాక్స్గా ఉండొచ్చు. సో అందుకని ఇప్పుడు మనకి చాలా వరకు మంచి స్టాక్స్ 500 crores కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్సే మన దగ్గర స్కాన్ చేయబోతున్నాం. సో దీంట్లో మనం యూజ్ చేయబోయే నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే అందులో కొంచెం ఎక్కువ లిక్విడిటీ ఉండాలి అన్నప్పుడు హెవీ వాల్యూమ్స్ ఉండాలి. సో అందుకోసమని నేను ఇక్కడ వాల్యూమ్ అనే కండిషన్ని నేను యూజ్ చేస్తున్నాను. సో వాల్యూమ్ కూడా నాకు గ్రేటర్ దెన్ ఉండాలి. మినిమం నెంబర్ ఎంత అంటే అట్లీస్ట్ ఒక 1 lakh షేర్స్ అన్నా సరే మినిమం వాల్యూమ్ డైలీ ఉంటూ ఉండాలి. అందుకని నేను 1 lakh రాసి ఇక్కడ నేను రన్ స్కాన్ కనుక చేస్తే ఇందాక 938 స్టాక్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 527 మాత్రమే ఉన్నాయి. అంటే దాదాపుగా 400 ఇల్లిక్విడ్ స్టాక్స్ ఉన్నాయి మనకి. సో ఆ ఇల్లిక్విడ్ స్టాక్స్ని కూడా మనం ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ మనం 52 weeks హై కండిషన్ని మనం ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే 52 weeks హై ఏదైతే ఉందో దానికంటే ఒక 5% కింద కానీ లేకపోతే 52 weeks హై కంటే కూడా జస్ట్ ఒక 15% పెరిగి అలా ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో దానికోసం కండిషన్ ఎలా రాస్తున్నాను చూడండి. సో ఇక్కడ క్లోజ్ అనే కండిషన్ని యూస్ చేసుకొని సో లేటెస్ట్ క్లోజ్ ఇప్పుడు నేను ఇది లెస్ దెన్ ఉండాలి అని అనుకుంటున్నాను. సో దేనికంటే లెస్ దెన్ ఉండాలి అని అంటే నెంబర్ అనే కండిషన్ని తీసుకొని ఇక్కడ 1.15 అనే నెంబర్ ఇస్తున్నాను. సో 1.15 అంటే ఏంటి, 15% ఎక్కువ ఉన్న స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఇక్కడ 1కి 15% యాడ్ చేస్తే 1.15 అవుతుంది. సో ఈ 1.15 ఇంటూ అనే కండిషన్ని యూస్ చేసుకొని మ్యాక్స్ అనే కండిషన్ తీసుకుంటున్నాను. సో గత 1 year యొక్క హై ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం మ్యాక్స్ అనే కండిషన్ని నేను ఇక్కడ తీసుకొని ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ 1 yearలో దగ్గరగా మనకి 250 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. అందుకని నేను 250 ఎంటర్ చేసి ఈ నెంబర్ అనే కండిషన్లో నేను ఇక్కడ ఎడిట్ చేస్తున్నాను, హైని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ 1 day ఎగో వరకు హై నాకు కావాలి. సో నిన్నటి హై కంటే కూడా అన్నట్టు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా లేటెస్ట్ మ్యాక్స్ 250 1 day ఎగో హై అనేది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ అలాగే ఇంకొక కండిషన్ మనం రాయాల్సి ఉంటుంది. సో ఆల్మోస్ట్ సిమిలర్, మళ్ళీ క్లోజ్ అనే కండిషన్ మనం తీసుకుంటాం. ఈసారి గ్రేటర్ దెన్ తీసుకుంటున్నాను అండ్ నెంబర్లో వచ్చేసి 5% తక్కువ ఉన్నవి 52 weeks హై కంటే 5% తక్కువ ఉన్నాయి ఎందుకు తీసుకుంటున్నా అంటే సడన్ బ్రేక్అవుట్స్ రావచ్చు కదా, ఈ 5% కూడా పెరిగింది అంటే సడన్ బ్రేక్అవుట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దానికోసం 0.95 1లో 5% పోతే 0.95 దాన్ని నేను ఇంటూ అనే కండిషన్ యూస్ చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ మ్యాక్స్ అనే కండిషన్ మనం తీసుకొని సేమ్ ఇందాక 250 ఎలా అయితే రాసామో 250 ట్రేడింగ్ సెషన్స్కి అండ్ అలాగే హై 1 day ఎగోకి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను హై సెలెక్ట్ చేసుకొని ఈ లేటెస్ట్ మీద క్లిక్ చేసి 1 day ఎగో వరకు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను రన్ స్కాన్ చేస్తున్నాను. సో రన్ స్కాన్ చేస్తే ఇప్పుడు నాకు వచ్చిన స్టాక్స్ అన్ని 32. సో ఇందాక మనం చూసాం కదా ఆల్మోస్ట్ మనకి 900 స్టాక్స్లో కేవలం 32 స్టాక్స్ మనకి ఇప్పుడు స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటంలో ఉన్నాయి. సో ఈ స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటంలో మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా ఒక 13 స్టాక్స్ మనకి నిన్న మార్కెట్ పడిపోతున్నా కూడా 12 స్టాక్స్ అనేవి మనకి పాజిటివ్లో ఉన్నాయి అండ్ 7%, 10%, 14% పెరిగిన స్టాక్స్ మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. అండ్ ఇవేమి చిన్న స్టాక్స్ కూడా కాదు, 500 crores కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ షేర్ న్యూ ఢిల్లీ టెలివిజన్ అనే షేర్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఈ స్టాక్ చార్ట్ కనుక నేను ఫస్ట్ 1 year అండ్ డైలీ చార్ట్ అబ్జర్వ్ చేస్తాను. సో ఎప్పుడైతే 1 year డైలీ చార్ట్ అబ్జర్వ్ చేస్తున్నానో ఇది నాకు ఎప్పుడైతే రీసెంట్ హైని బ్రేక్ అవుతుందో ఆ రీసెంట్ బ్రేక్అవుట్ దగ్గర మనం బై చేయొచ్చు. సో ఈ లెవెల్లో బై చేసిన జస్ట్ 1 dayలోనే మనకి 10% ప్రాఫిట్ అనేది క్లియర్గా కనపడుతుంది. అండ్ ఇదే స్టాక్స్ మనకి ఎప్పుడైతే స్కానింగ్లో వస్తాయో యూజువల్గా స్కానింగ్ వచ్చే టైంకి మనం అబ్జర్వ్ చేస్తే 52 weeksని హైని క్రాస్ చేయగానే ఇమ్మీడియట్గా చాలా ఫాస్ట్ మూమెంటం వచ్చేస్తున్నాయి. సో మన ఫస్ట్ బై లెవెల్ ఇక్కడ అని అనుకోవచ్చు. అయితే ఇలా బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత కొన్నిసార్లు రీట్రేస్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది కాబట్టి సెకండ్ బై లెవెల్ ఇక్కడ అనుకోవచ్చు. సో ఎక్కడ బై చేసినా కూడా మనకి ఇమ్మీడియట్గా ఇలాంటి స్టాక్స్లో 10 to 20% ప్రాఫిట్ అనేది క్లియర్గా కనపడుతుంది. సో ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి నిన్న ఎర్లీ మార్నింగ్ మనం బై చేస్తుంటే అక్కడి నుంచి మనకి 10% ప్రాఫిట్ విత్ ఇన్ సింగిల్ డే వస్తుంది. అయితే ఆల్రెడీ పెరిగిన స్టాక్స్లో మనం చెప్పడం చాలా ఈజీ, కానీ పెరగబోతున్న స్టాక్స్ యొక్క అనాలిసిస్ చెప్పడమే మనకి చాలా ఇంపార్టెంట్. సో అందుకని నేనేం చేస్తాను అంటే ఆల్రెడీ పెరిగిన స్టాక్స్
కాకుండా పడిన స్టాక్స్ తీసుకుంటాను. సో ఇక్కడ ఒకసారి నేను సెకండ్ పేజ్కి వెళ్తే మనకి పడిన స్టాక్స్ ఉంటాయి. సో ఆల్రెడీ ఇక్కడ 3% పడింది. లెట్ అస్ సే మహేంద్ర లైఫ్ స్పేస్ డెవలపర్స్ అనేది నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ స్టాక్ చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అంతకుముందు 52 వీక్స్ హై ఈ లెవెల్లో ఉంది కాబట్టి ఈ స్టాక్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో ఇలాగా బ్రేక్అవుట్ వచ్చిన వెంటనే ఇక్కడ బై చేస్తే మనకి 10% ప్రాఫిట్ విత్ ఇన్ 1 డే వచ్చింది. బట్ సమ్హౌ ఎప్పుడైతే మనం ఇక్కడ మిస్ అయ్యి స్టాక్ ప్రైస్ ఇలా వెర్టికల్గా పెరిగిన తర్వాత ఇక్కడ బై చేయకూడదు. బై చేస్తే ఏమవుతుంది, స్టాక్ ప్రైజెస్ మళ్ళీ ఒకసారి సపోర్ట్ తీసుకోవడానికి రివర్స్ వస్తాయి కదా ఈ 300 లెవెల్కి. ఎప్పుడైతే ఈ 300 లెవెల్కి వస్తుందో అలాంటప్పుడు మనం ఇక్కడ బుక్ అయిపోవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అయితే యాక్చువల్గా ఈ స్టాక్ యొక్క రెసిస్టెన్స్ రేంజ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అంతకుముందు ఈ స్టాక్ ఈ రేంజ్లో చాలా సార్లు రెసిస్టెన్స్ తీసుకుంటూ ఉంది. అందుకని ఈ రేంజ్ 290 to 300 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే ఒకవేళ ఈ మహేంద్ర స్పేస్ కనుక మనం బై చేసుకోవాలి అంటే 52 వీక్స్ హై దాటిన రేంజ్ ఏదైతే ఉందో ఈ 290 to 300 మధ్యలో మనం బై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ రేంజ్ కింద గనక వచ్చి క్లోజ్ అయింది అని అన్నా కూడా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఈ రేంజ్ అంతకుముందు చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాబట్టి కొన్నిసార్లు ఇది బ్రేక్ అయి కిందకు వచ్చింది అంటే మళ్ళీ ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసి ఇంకా కిందకి పుష్ చేస్తుంది. అందుకని ఈ లెవెల్లో కనుక మనం బై చేసుకున్నాము అని అంటే జస్ట్ 1-2% లాస్ వచ్చినా కూడా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు 1-2% లాస్ కూడా రాకుండా ఇక్కడ నుంచి రివర్స్ అయి పెరిగే ఛాన్సెస్ మనకి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకని మనకి ఇక్కడ ఫస్ట్ ఆపర్చునిటీ మిస్ అయిపోయాం కాబట్టి ఇన్ కేస్ రివర్స్ అయ్యి వస్తే ఈ లెవెల్లో బై చేసుకుంటే లెటస్ సే 295లో బై చేసుకుంటే జస్ట్ 2% స్టాప్ లాస్తో 10-20% టార్గెట్ కోసం మనం వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఇంకొక స్టాక్ ఓపెన్ చేస్తున్నాను. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక మనం ఓపెన్ చేసినట్టయితే ఈ స్టాక్ 52 వీక్స్ హైకి ఎప్పుడైతే మనం రీచ్ అయిన తర్వాత ఈ లెవెల్ని క్రాస్ చేయాలని చాలా ట్రై చేస్తుంది. 540 పైన క్లోజ్ అవ్వాలి మనకి. బట్ ఏ రోజు కూడా 540 పైన క్లోజ్ అవ్వట్లేదు. ఇన్ కేస్ ఆ స్టాక్ 540 కూడా కాదు, ఇప్పుడు పైకి షిఫ్ట్ అయిపోయింది రెసిస్టెన్స్ అనేది. సో 550 పైన కనుక క్రాస్ చేస్తేనే దీన్ని బై చేయాలి. లేదంటే చాలామంది ఇక్కడ ట్రాప్లో ఇరుక్కుపోయి స్టాక్ ప్రైజెస్ పడిపోయాక ఈ ఎస్బీఐలో పడిపోయిన తర్వాత మేము ఆల్ టైమ్ హైలో కొన్నాము అని చెప్పి చెప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో మనం ఏదైనా స్వింగ్ ట్రేడింగ్లో బై చేసుకోవాలంటే ఖచ్చితంగా 550 పైన మాత్రమే మనం ట్రేడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్సెస్ క్లియర్గా కనపడుతున్నాయి మనకి. ఇది దాటనంత కాలం మనం 52 వీక్స్ హై అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అన్న ఫీలింగ్తోనే ఉంటాము. అండ్ అది బ్రేక్ అయిన తర్వాత మాత్రమే ట్రేడ్ చేయాలి. కింద పడుతున్నది అని అంటే అలాంటప్పుడు మళ్ళీ మనకి సపోర్ట్ లెవెల్స్ 450 దగ్గర దాకా ఉంది కాబట్టి ఇన్ కేస్ మనం ఈ లెవెల్లో బై చేస్తే మేబీ మనకి పెద్ద లాసెస్ రావచ్చు. అందుకోసమని ఈ స్టాక్ని మనం అర్థం చేసుకునేటప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిన తర్వాత మాత్రమే మంచి బ్రేక్అవుట్స్ అలాంటప్పుడు మాత్రమే ట్రేడ్ చేయాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా మనం ఏవైతే 32 స్టాక్స్ ఫైండ్ అవుట్ చేసామో అవుట్ ఆఫ్ 5000 స్టాక్స్ ఏవైతే మనకి మార్కెట్లో ఉన్నాయో దాంట్లో మనం జస్ట్ 32 బెస్ట్ స్టాక్స్ని పిక్ చేసుకుంటున్నట్టు అవుతుంది. సో ఇలా స్టాక్ స్క్రీనింగ్ చేసుకున్న తర్వాత అనాలిసిస్ చేసుకుంటూ ఎక్కడ మనకి స్టాక్ ఆపర్చునిటీ ఉంది, ఎక్కడ మనకి పెరగచ్చు లేదా ఎక్కడ పడచ్చు అండ్ సపోర్ట్ ఏది రెసిస్టెన్స్ అనేది మనం ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో ద్వారా మీకు జస్ట్ 5 మినిట్స్లో స్టాక్ స్కానింగ్ ఎలా చేయాలో అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అయితే ఈ కోడ్ని మనం డైలీ రాయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఇక్కడ సేవ్ స్కాన్ అనేది క్లిక్ చేస్తామో ఫస్ట్ లాగిన్ అడుగుతుంది. సో ఒకవేళ మనం లాగిన్ చేసాము అని అంటే ఈ స్కానర్ ఏదైనా ఒక నేమ్ పెట్టి సేవ్ చేసుకుని డైలీ మార్నింగ్ కనుక మనం ఒకసారి జస్ట్ ఆ స్కానర్ నేమ్ ఉన్న దాన్ని స్కాన్ చేస్తే మనకి ఒక 20 to 30 స్టాక్స్ లిస్ట్ వస్తుంది. ఆ 20 to 30 స్టాక్స్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో హై మొమెంటం ఉండడానికి ఛాన్సెస్, చాలా ఫాస్ట్గా పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిల్లో మనకి ఏదైతే బ్రేక్అవుట్స్ వస్తాయో వాటిని మనం ట్రేడ్ చేసుకుని ప్రాఫిటబుల్గా ఉండొచ్చు.